ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మన రక్షకుడు మరొకసారి మనల్ని ప్రేమించి తన వాక్యపు వాగ్దానము ద్వారా మనల్ని బలపరచడానికి మన యుద్ధకు వచ్చిన సర్వోన్నతునికి కృతజ్ఞత వందనాలు, స్తుతి స్తోత్రములు. ఈరోజు మరొక నూతన దినము నుంచి ఇచ్చిన ఈ దినములో మరొక వాక్యము ద్వారా మనల్ని దర్శించడానికి వచ్చిన సర్వోన్నతుని వాక్కును భక్తి శ్రద్ధలతో పూర్ణ విశ్వాసముతో ఆలకించి ఆశీర్వదించబడదామండి. ఆ వాక్యము లూకాసు వార్త 7వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు సెలవిస్తున్నాడండి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతనిని అతని తల్లికి అప్పగించెను. దేవాది దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి చదవబడినటువంటి వాక్యము ద్వారా మనతో చెప్తున్నటువంటి మాట, ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఈ పరిస్థితి చాలాసార్లు మన ఉన్న చర్చెస్లో దైవజనుల ద్వారా అనేక సార్లు ఈ వాక్యాన్ని దేవుని ద్వారా కూడా మనం విని ఉన్నామండి. కానీ ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు. ఈ సందర్భం ఏంటిది అని అంటే, దేవాది దేవుడు అనేటువంటి యేసయ్య ఆయన శిష్యులతోనూ జన సమూహములతోనూ నాయిన్ అనే ఊరికి దేవుడు యేసయ్య బయలుదేరుతాడు. అప్పుడు బయలుదేరిన సమయంలో ఆ ఊరి గవిని యొద్దకు పాడె మీద ఒక చనిపోయిన ఒక వ్యక్తి శవాన్ని వెలుపలికి మోసుకొని పోతుంటారు. అప్పుడు అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆ తల్లి కూడా విధవరాలై ఉందని ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉంటారు. అప్పుడు ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, ఇక్కడ ఒకటి గమనిద్దామండి. దేవాది దేవుడు ఈ సందర్భాన్ని మనకు వివరిస్తున్నాడంటే, ఎక్కడ కూడా ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు నా కుమారుడు చనిపోయాడు ప్రభా, అతనికి జీవమీ తండ్రి, ప్రాణమివు ప్రభా, అతన్ని బ్రతికించయ్యా అని, లేక అతనితో ఉన్న శిష్యులో ఆ ఊరి జనాలో, లేక అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవ్వరు కూడా అడగలేదండి యేసయ్యను. కానీ యేసయ్య మాత్రమే అక్కడ ఆ గవిని యొద్దకు ఆయన వస్తూ ఉండగా ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, అంటే దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ఎంతో కనికర సంపన్నుడు అండి కదా. ఆ కనికరం అతనికి ఉంది కాబట్టి మనము పాపపు స్థితిలో ఈ లోకములో పడి ఉన్నప్పుడే మనకు పరలోక తండ్రి మన కొరకు ఆయన కుమారుని భూమి మీదికి నడిపించి, మనం అడగకుండానే మనం కోరకుండానే దేవాది దేవుడు తన్ను తాను సమర్పించుకున్నాడు. దేనిని బట్టి? కనికరపడి ఆయన బిడ్డలుగా మనల్ని రక్షించుకున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా అదే కనికరముతో ఆ విధవరాలిని చూసి దేవుడు ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టాడు. అంటే ఏడవకమ్మ, నీ దేవాది దేవుడు నీతో ఉన్నప్పుడు నీ పరిస్థితులను బట్టి నువ్వు ఏడుస్తున్నావేమో, ప్రలాపిస్తున్నావేమో, అంగలార్చుచున్నావేమో, దుఃఖాక్రాంత స్థితిలో ఉండి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావేమో, కానీ నీ ప్రార్థనకి ఎక్కడా ఎప్పుడు జవాబు రావట్లేదని అనుకుంటున్నావేమో ప్రియ సహోదరుడా, సహోదరి. దేవుడు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన కనికరము చొప్పున నీ దగ్గరకు వచ్చి నిన్ను తాకబోతున్నాడు. ఆయన నీ పరిస్థితులకు తగిన జవాబు ఆయన యొద్ద ఉంది. వెంటనే ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి వెంటనే దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. అప్పుడు యేసయ్య ఆ శవముతో మాట్లాడుతున్నాడండి. శవముతో మాట్లాడుతున్నాడు అంటే ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. దేవాది దేవుడికి స్తోత్రం. ఈ వాక్యము ఈరోజు నీ దాకా దేవుడు తీసుకొచ్చాడంటే, ఏ పరిస్థితిని బట్టి ఇంకా నేను కావాలని కోరుకున్నది, నేను ఆశించింది, దేవుని దగ్గర మొరపెడుతున్నది అది చనిపోయిన స్థితిలో ఉంది, ఇంకా దాన్ని మళ్ళీ బతికించడం అంటూ జరగదు, సో ఇంకా అయిపోయింది టైం అని అనుకుంటూ కృంగిపోతున్నావేమో, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు పరిస్థితితో మాట్లాడుతున్నాడండి. ముందు ఆ తల్లిని చూసి కనికరపడ్డాడు, వెంటనే పాడెను ముట్టాడు, ఆ తర్వాత వచ్చి శవంతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే దేవుని దృష్టిలో ఆ చనిపోయిన వాడు చనిపోయిన స్థితిలో లేడండి. తన మాటతో ఆయనను బ్రతికిస్తాను అన్న విశ్వాసముతో పరలోక తండ్రిని తలుచుకుంటూ ఆయన ఆ పేరు పెట్టి అతన్ని పిలవగానే, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా వెంటనే ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా ఆ సమయానికి వెంటనే ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. అంటే అంతవరకు అతనిలో జీవం లేదు, రెండవది కదలిక లేదు, మూడవది మాట్లాడే స్థితి లేదు. కానీ ఎప్పుడైతే యేసయ్య వచ్చి ఆ పాడెను ముట్టాడో, ఆ వ్యక్తితో మాట్లాడాడో, వెంటనే అక్కడున్న పరిస్థితులన్నీ నిమ్మళమైపోయి జీవముతో నింపబడ్డాడండి. కాబట్టి మనము కూడా మనమున్న పరిస్థితుల్లో ఎవరి వైపు చూస్తున్నాం? అంత అయిపోయింది అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రియ దైవజనుడా,
భయపడకండి. దేవుడు ఈరోజు మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడు సజీవమైన దేవుడై ఉన్నాడండి. నిన్ను నన్ను బ్రతికిస్తూ మనందరి కొరకు ఆయన బ్రతుకుచున్న దేవుడై ఉన్నాడు. అటువంటి సజీవుడు మృత్యుంజయుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి వెంటనే ఆయన అతని తల్లికి అప్పగించెను. సో దేవుడు ఈరోజు నువ్వు అనుకుంటున్న దానిలో నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి, నీ పరిస్థితుల్లో నువ్వు జయించలేని స్థితిలో ఉన్నావని కృంగిపోతూ నువ్వు ఎదురు చూస్తున్న స్థితిలో మొరపెడుతూ ఏడుస్తున్నావేమో. అయిపోయింది ప్రభా, ఈ రోజుతో అయిపోయింది నా తండ్రి, నా ఆధారం పోయింది ప్రభా, నా బతుకు తెరువు పోయింది ప్రభా, నా పరిస్థితులు ఇంక నుంచి నా కన్నీళ్లే నాకు ఆధారం అయిపోతుందేమో ప్రభా, నేను చూడాలనుకున్న ఆశీర్వాదాన్ని నేను చూడలేనేమో ప్రభా అని అనుకుంటున్నావా సహోదరుడా? భయపడకండి. ఈరోజు దేవుడు వచ్చి మీ ఇంట్లో ఏదైతే ఉందో దాన్ని ముట్టబోతున్నాడు. నీ పరిస్థితులతో దేవాది దేవుడు ముట్టి మాట్లాడబోతున్నాడు. నువ్వు విశ్వసించగలవా? నీ విశ్వాసము పని చేయాలి అని అంటే ఆ తల్లిని చూశాడు దేవుడు, ఇక్కడ నిన్ను చూస్తూ నీతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఆమె విశ్వసించింది, దేవుడు చేసే కార్యాలను చూడడానికి మౌనముగా నిలబడింది. అతనిలోని కనికరము చొప్పున ఆ కుమారుణ్ణి ప్రేమించి దేవుడు దగ్గరికి వచ్చి వెంటనే చిన్నవాడా లెమ్మని అతనితో చెప్పగా ఆ చనిపోయిన వాడు వెంటనే లేచి కూర్చుండి మాట్లాడసాగాను. హల్లెలూయా. దేవుడు నిన్ను బలపరుస్తున్నాడమ్మా, నిన్ను బలపరుస్తున్నాడు. అయిపోయింది ఇంతటితో నా జీవితం అని అనుకోక, ఇక్కడ నుంచే మొదలవ్వబోతుంది. అది నా యేసయ్య మాట నువ్వు వింటే, నా యేసయ్య కనికరము నీతో ఉంటే ఖచ్చితంగా దేవుని కార్యాలు నువ్వు చూడబోతున్నావు. ఆ పరలోక తండ్రిని మహిమపరచబోతున్నావు. నీ పరిస్థితిని ఆశీర్వాదముగా మార్చి తిరిగి నీకు అనుగ్రహించబోతున్నా ఆ సర్వోన్నతుని కృపను తలంచుకుంటూ ఈ దినమంతా ఆయన ఆశీర్వాదములో గడుపుదాం. ఇటు కృప వాక్యము విన్న మనకందరికీ కూడా దేవుడు అనుగ్రహించి మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.